ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొక్కసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ నూతన సంవత్సరంలో మనకి నూతనమైన సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ మనం ధైర్యం వహించి ముందుకు వెళ్ళాలి. మరి దేవుడు మనతో ఉన్నాడు. ఎన్నడూ కూడా చేయి విడవని దేవుడు, మనల్ని ఎంతో ప్రేమించే ఆ పరలోక తండ్రి మనతో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రతి సమస్యను మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ఈరోజు మనం మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూసినట్లయితే, పిలువబడిన వారు అనేకులు, ఎన్నుకొనబడిన వారు కొంతమంది. హల్లెలూయా. చూడండి, చాలామంది వస్తారు యేసయ్య దగ్గరికి, చాలామంది వాక్యం వింటారు. చర్చికి వెళ్ళేవాళ్ళు చాలామంది, మరి వాక్యం వినేవాళ్ళు చాలామంది, దేవుణ్ణి అనుసరించే వాళ్ళు, క్రైస్తవులు అని పిలువబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ మనం పిలువబడిన వారి గుంపులో ఉన్నామా, ఎన్నుకొనబడిన వారి గుంపులో ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే మనం జస్ట్ పిలువబడితే సరిపోదండి. దేవుని నామంలో, దేవుని చేత మనం ఎన్నుకొనబడాలి. అయితే యేసుప్రభు ఒక ఉదాహరణ అంటే ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. చాలా విషయాలు యేసుప్రభు కొన్ని కథల ద్వారా, కొన్ని ఉపమానాల ద్వారా ఆయన ఎన్నో గొప్ప రహస్యాలు తెలియచేశాడు. మరి తప్పిపోయిన కుమారుడు గురించి కానీ, తప్పిపోయిన గొర్రె గురించి కానీ, ఇలాగ అనేకమైనటువంటి విషయాలు అన్నమాట. విత్తువాని ఉపమానం కానీ. సో ఆ వరుస క్రమంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నారు. ఏంటంటే, ఒక రాజు తన కుమారుడికి పెళ్లి చేయడానికి ఆయన పెద్ద విందు ఏర్పాటు చేశాడు, వివాహ మహోత్సవం. సో ఆ వివాహ మహోత్సవంలో ఆయన తన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పిలుపునిచ్చాడు. అందరూ రండి, మీకోసం నేను చాలా మంచి వెరైటీ, ఎన్నో రకరకాల వంటలు తయారు చేసి పెట్టాను, మంచి భోజన పదార్థాలు మీకోసం అన్నీ సిద్ధం చేశాను. అందరూ వచ్చి చక్కగా ఆ పెళ్ళిలో మీరు పాల్గొని ఆ ఆహారాన్ని భుజించండి అని ఆహ్వానిస్తున్నాడు. అయితే అంత పెద్ద రాజు మరి తన కుమారుడి పెళ్ళి, ఇప్పుడు చూడండి, ఒక మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మనకి ఇన్విటేషన్ వచ్చిందంటే అది ఎంత ఘనత అండి మనకి కదా. చాలా గొప్పవాళ్ళు, చాలా ధనవంతులు మనల్ని ఆహ్వానించారు అంటే మనం దాన్ని ఎంతో విలువైనదిగా, ఒక గౌరవంగా మనం భావించి మనం ఆ వివాహానికి తప్పనిసరిగా వెళ్ళాలి. మేము రీసెంట్గా ఒక వివాహానికి వెళ్ళాం. మమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళు మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఆత్మీయులు. సో తమ్ముడు వివాహానికి పిలిచాడు, మేము వెళ్ళాము. అయితే మామూలుగా వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామండి? ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటాం. మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళే విధానంగా వెళ్తాం, లేదా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళే విధానంగా వెళ్తాం. అంటే ఇప్పుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా గౌరవించే విధంగా మనం పెళ్లి వస్త్రాలతో, అంటే మంచి వస్త్రాలతో చక్కగా మనం రెడీ అయ్యి వెళ్ళాలి. నార్మల్గా వెళ్ళామంటే అది వాళ్ళకి అవమానం. పెళ్లి వస్త్రాలు లేకుండా ఎవరు, అందరూ చక్కగా బాగా రెడీ చేస్తారు. అయితే మేము అక్కడికి వెళ్ళి చూసాం, అక్కడ చాలా చాలా బాగా రెడీ అయ్యారు. మేము అక్కడ ఉన్న వాళ్ళకంటే కొంచెం బాగా తక్కువగా రెడీ అయింది మేమే అనుకున్నాం, ఇంకా మంచిగా రెడీ అయ్యి వెళ్ళాల్సింది అనేసి. అంటే పెళ్ళికి మనం ఎలా వెళ్ళాలి, ఎలాంటి వస్త్రాలు, ఒక మంచి గ్రాండ్ లుక్తో మనం వెళ్ళాలి. సో ఇక్కడ పెళ్ళికి పిలువబడ్డారు చాలామందిని, ఆ దేశంలో ఉన్న అందరినీ కూడా రాజు పిలిచాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పిలుపుని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. అరే, ఇంత గొప్ప రాజు మనల్ని పిలిచాడు, మనం వెళ్ళాలి, ఇది మనకి ఎంత గౌరవం అని అనుకోవట్లేదు. ఒక అతను చెప్తున్నాడు నాకు పొలం పని ఉందని వెళ్ళిపోయాడు, ఇంకొక అతను నాకు బిజినెస్ ఉంది ఈరోజు అని వెళ్ళిపోయాడు. అంటే ఏది వాళ్ళు ప్రాధాన్యంగా భావిస్తున్నారు? ఈ రాజు యొక్క పిలుపుని వాళ్ళు తృణీకరిస్తున్నారు. నా బిజినెసే నాకు ఇంపార్టెంటు, నా యొక్క ఉద్యోగమే నాకు ఇంపార్టెంటు, నా యొక్క వ్యాపారమే నాకు ఇంపార్టెంటు అని వాళ్ళు మరి ఆ యొక్క రాజు పిలుపుని
తృణీకరించారు. అంటే ఇక్కడ రాజు ఎవరండి? పిలిచేది ఎవరు? దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు పరలోక తండ్రి తన కుమారుడు వివాహం, కుమారుడు యేసుప్రభు పెళ్లి కుమారుడుగా పరిశుద్ధ గ్రంథంలో ఆయన మరి పిలువబడ్డాడు. మరి ఆయన ఒక వరుడుగా పిలువబడ్డాడు. వధువు సంఘమేమో విశ్వాసులు అయితే మరి యేసుప్రభు వరుడు, ఆయన పెండ్లి కుమారుడు. సో ఆయన గొర్రెపిల్ల మహోత్సవం, మరి యేసుప్రభు రాకడ తర్వాత గొర్రెపిల్ల మహోత్సవం జరగబోతుంది. సో ఆ రాకడలో, ఆ గొర్రెపిల్ల మహోత్సవంలో మనందరం పాల్గొనాలంటే మనందరం ఆయన పిలుపుకు లోబడి రావాలి. ఎంతోమందిని యేసయ్య పిలుస్తూ ఉన్నాడు, రండి భారముచే అలసి ఉన్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, మీ పాప భారాన్ని నేను తొలగిస్తాను, మిమ్మల్ని నా రక్తముతో కడిగి శుద్ధి చేస్తాను, మీకు నా పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాను, ఆ గొర్రెపిల్ల మహోత్సవంలో మీరు కూడా పాల్గొంటారు అని మరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కానీ చాలామంది సాకులు చెప్తూ ఉన్నారు. నాకు ఇప్పుడు టైం లేదండి, నేను జాబ్కి వెళ్ళాలి, నాకు ఈరోజు చర్చికి వెళ్ళడానికి నాకు కుదరట్లేదు, నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, లేకపోతే నాకు బిజినెస్ ఉంది, లాస్ అయిపోతాను, నేను నష్టం కలుగుతుంది నాకు అని చెప్పేసి అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత పనుల్లో వెళ్ళిపోతున్నారు. అంటే ఈ లోకం అనేది మనకి అశాశ్వతం. నువ్వు చేస్తున్న జాబ్ కావచ్చు, నువ్వు చేస్తున్న బిజినెస్ కావచ్చు, ఇవన్నీ మనకి ఈ లోకంలో అవసరమే. మనం బ్రతకడానికి మనకి డబ్బు కావాలి, ఇవన్నీ అవసరమే. కానీ దేవుడి కంటే అవి మనకు ముఖ్యం కాదు ప్రియులారా. నువ్వు ఇప్పుడు ఆదివారం చర్చికి వెళ్ళాలి, నువ్వు చర్చికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పకుండా నువ్వు చర్చికి వెళ్ళాలి. ఫస్ట్ ప్లేస్ నువ్వు దేవునికి ఇవ్వాలి, దేవుని వాక్యానికి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాలి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన పని కోసం పిలుస్తున్నాడేమో, ఆయన చర్చిలో పని చేయడానికి నిన్ను పిలుస్తున్నాడేమో, ఆత్మల రక్షణ కోసం సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో. ఇవన్నీ పక్కన పెట్టి లేదు నేను నా దారిలో నేను వెళ్తాను. కొంతమంది యేసుప్రభు అంటే ఆయన దగ్గరికి వచ్చి యేసుప్రభు నా దేవుడు, నా రక్షకుడు అని అంగీకరించడానికి కూడా చాలా సిగ్గుపడుతూ ఉన్నారు ప్రియులారా. పాపాలను విడిచిపెట్టి రావడానికి ఇష్టం లేదు, ఆ త్రాగుడు విడిచిపెట్టడానికి ఇష్టం లేదు, ఆ సిగరెట్ విడిచిపెట్టడానికి ఇష్టం లేదు, ఆ గుట్కాలు, పాన్పరాకులు, మరి ఈ లోక చెడు స్నేహాలు, ఈ లోక సంబంధాలు, ఈ లోకంలో ఉన్న చెడు సంబంధాలు, ఈ లోక సంబంధాలు అంటే అక్రమ సంబంధాలు. సో నువ్వు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏమేమి తప్పులు చేస్తున్నావు, అబద్ధాలు ఆడడం కానీ, లంచాలు తీసుకోవడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, మోసం చేయడం కానీ, ఇతరుల గురించి అపహాస్యం చేయడం కానీ, ఇవన్నిటిని విడిచిపెట్టి నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్య మార్గంలో నువ్వు నడుచుకోవాలి. యేసయ్య పిలుస్తూ ఉన్నాడు, రండి అందరూ నా చెంతకు రండి, నా దగ్గరికి వచ్చి వారిని నేను ఎంత మాత్రమో తోసివేయను, మిమ్మల్ని ఏమాత్రం కూడా త్రోసివేయను అంటున్నాడు. కానీ ఆయన పిలుపు ఎంతమంది వింటున్నారండి? యేసయ్య ఇదిగో నేనే రక్షకుడను, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేరు, పరలోకానికి నేనే మార్గం, సత్యం, జీవం అని ఆయన చెప్తున్నాడు. ఎంతోమందిని ఆయన పిలుస్తున్నాడు, యేసయ్య ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. కానీ ఎంతమంది యేసయ్య పిలుపుకు లోబడి ఆయన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రియులారా? మరి ఇక్కడ పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు రాలేదండి. వాళ్ళు ఏం చేశారు? మరి ఆ యొక్క పంపించిన వాళ్ళని కొట్టారు, వాళ్ళని చంపేశారు కొంతమందిని. అంటే ఈ సువార్త ఏదైతే ఈ వార్త చెప్పారో వాళ్ళు దేవుని సేవకులండి, మనలాంటి సేవకులు, గురువులు లాంటి సేవకులు, వాక్యం బోధిస్తున్నటువంటి సువార్థికులు వెళ్ళి అందరూ మరి యేసు ప్రభు రక్షకుడు, యేసులో మనకి క్షమాపణ ఉంది, యేసు పొందిన ఆ శిలువ గాయాలలో, ఆ శిలువ శ్రమలలో మనకి పాప క్షమాపణ ఉంది, మీరు ఆయన నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారని ఈ సువార్త ఎవరైతే ప్రకటించడానికి వెళ్ళారో అలాంటి సేవకులని ఎంతోమందిని చంపేశారు కదండి. ఎంతోమంది హతసాక్షులయ్యారు, గురువులు హతసాక్షులయ్యారు, కన్యాస్త్రీలు హతసాక్షులయ్యారు, ఎంతోమంది సామాన్య ప్రజలు హతసాక్షులయ్యారు, ఇంకా చంపబడుతూనే ఉన్నారు, వాళ్ళని చంపుతూ ఉన్నారు. అయితే మరి లాస్ట్కి మరి ఆయన ఆ యొక్క రాజు ఏం చేశాడు? ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలవండి, నా విందుశాల నింపబడేటట్లుగా రాజవీధుల్లో మరి ఎవరెవరు ఉంటున్నారో
మరి వాళ్ళందరినీ, పేదవాళ్ళని, మరి అంగహీనులని, ప్రతి ఒక్కరిని, బలహీనులని ప్రతి ఒక్కరిని పిలుచుకొని రండి అని చెప్పినప్పుడు సో వాళ్ళు వెళ్ళి అందరినీ తీసుకొచ్చారండి. హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఇంకా చివరి దినాలలో అందరికీ ఆహ్వానం. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. నేను చాలా ఘోరమైన పాపంలో ఉన్నాను, ఇంకా నాకు దేవుడు రక్షణ ఇవ్వడేమో, దేవుడు నన్ను రక్షించడేమో, దేవుడు నన్ను క్షమించడేమో, దేవుడు నన్ను తన రాజ్యంలో చేర్చుకోడేమో అని భయపడుతూ ఉన్నటువంటి అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు పిలుస్తాడండి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా మరి అంటే ఫస్ట్ పిలిచిన వాళ్ళు రిజెక్ట్ చేశారు, అంటే వాళ్ళు తృణీకరించారు. రెండవసారి పిలబడిన వాళ్ళందరూ కూడా దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ మరి యేసు ప్రభుని రక్షకుడిగా, అంటే తండ్రిగా, సృష్టికర్తగా, మరి పాపాల కోసం మరణించినటువంటి దేవుడిగా వాళ్ళు అంగీకరించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ యొక్క రాజ్యంలో చేరారు, పెళ్లి విందులో వచ్చారు. సో అందరు పెళ్లి విందులో వచ్చారు. అయితే ఒక అతనికి ఆ పెళ్లి వస్త్రము లేదు. పిల్లరా, నేను ఫస్ట్లో చెప్పాను కదా, పెళ్లి వస్త్రం. మీ పెళ్ళికి వెళ్ళినప్పుడు, మీరు ఏదైనా మంచి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు నార్మల్గా వెళ్ళకండి, చాలా అవమానం పొందుతారు. సో చాలా మంచిగా ఆ పెళ్ళికి తగినట్లుగా మీరు చక్కగా రెడీ అయ్యి పెళ్లి వస్త్రంతో వెళ్ళాలి. ఇక్కడ పెళ్లి వస్త్రము అంటే ఏంటో తెలుసా పిల్లారా? బైబిల్ ప్రకారంగా పరిశుద్ధమైన వస్త్రము, రక్షణ వస్త్రము. వస్త్రం అంటే ఈ లోక సంబంధంగా మనం వస్త్రాలు వేసుకొని వెళ్ళడం కాదు. ఇది ఆత్మీయంగా పరలోక సంబంధమైన వస్త్రము, పెళ్లి వస్త్రము, రక్షణ వస్త్రము, పరిశుద్ధతతో కూడిన వస్త్రము, అభిషేక వస్త్రము. వస్త్రము చాలా ఇంపార్టెంట్ పిల్లారా. ఎందుకంటే ఆది కాండంలో ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం తెలుసుకున్నారండి? మేము దిగంబరులము, అంటే మాకు వస్త్రాలు లేవు అన్నట్టుగా వాళ్ళు తెలుసుకున్నారు. అప్పుడు దేవాది దేవుడు వచ్చి వాళ్ళకి చర్మపు చొక్కాయలను తొడిగించాడు. చర్మపు చొక్కాయలంటే అక్కడ ఒక గొర్రెపిల్ల చంపబడింది, ఆ గొర్రెపిల్ల వధించబడింది. ఆ గొర్రెపిల్ల ఎవరండి? యేసు ప్రభుకు సూచనగా ఉంది. అంటే ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని చొక్కాయలుగా చేసి ఆయన వారికి తొడిగారు. సిలువలో మరి యేసు ప్రభు ఒక దిగంబరిగా ఆయన సిలువలో మరణించాడు ప్రియులారా. అంటే మన పాపము చేసి మనుషులు మరి వాళ్ళు వస్త్రం లేనటువంటి ఒక దిగంబరత్వాన్ని వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి యేసు ప్రభు ఆయన ఆ యొక్క సిలువలో తన వస్త్రాన్ని మనకిచ్చి మనలాగా పాపిలాగా ఆయన దిగంబరిగా ఆయన మారిపోయాడు ప్రియులారా. సో ఆయన విడిచిన ఆ వస్త్రమే మనకి ఒక రక్షణ వస్త్రంగా మారింది. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల యొక్క చర్మం మనం కప్పుకోవడం అంటే అదే, ఆయన వస్త్రాలు మనం ఈరోజు కప్పుకుంటూ ఉన్నాం. పరిశుద్ధత అనే వస్త్రాన్ని యేసయ్య మన మీద కప్పాడు. మనలో ఉన్న అపవిత్రతనంతా కూడా ఆయన కడిగి వేశాడు. తన రక్తముతో మనల్ని కడిగి శుద్ధి చేశాడు ప్రియులారా. మరి మనలో ఉన్న మాలిన్యాన్ని ఆయన అంతా కూడా తీసివేసి ఆయన యొక్క పరిశుద్ధమైన వస్త్రము, ఆ రక్షణ వస్త్రాన్ని మన మీద కప్పాడు. రక్షణ వస్త్రముతోనే మనం పరలోక రాజ్యములో ప్రవేశించగలము. ఈరోజు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను ఈరోజు మరి క్రైస్తవ పేరు పెట్టుకున్నాను, నేను క్రిస్మస్ పండుగ చేశాను, నేను న్యూ ఇయర్ పండుగ చేశానంటే పరలోకానికి వెళ్ళమండి. మనము క్రీస్తుని మన హృదయములో కలిగి ఉండాలి. హల్లెలూయా. మనలో క్రీస్తు జన్మించాలి. నిజమైన క్రిస్మస్ యేసయ్య మనలో జన్మించాలి. నిజమైన ఈస్టర్ యేసయ్య మనలో పునరుద్ధానుడవ్వాలి. మన పాపాల కోసం ఆయన సిలువలో మరణించాడని, ఆయన రక్తములో మనం కడగబడాలి. మనం ఆయన రక్తంలో కడగబడి మన పాపాలన్నీ ఒప్పుకోవాలి ప్రియులారా. ఏసే దగ్గర మనం ఒప్పుకోవాలి. మన పాత జీవితం ఎలా అయినా ఉండొచ్చు, కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య నీలో ఉన్నప్పుడు నీవు యేసయ్య బిడ్డగా నువ్వు జీవించాలి. నీ మాట యేసయ్య మాటగా ఉండాలి, నీ చూపు యేసయ్య మాటగా ఉండాలి, నువ్వు నడిచే నడక యేసయ్యకి ఇష్టమైనట్టుగా ఉండాలి, నీలో ఉన్నటువంటి మంచి క్రియలు యేసయ్య క్రియలుగా ఉండాలి.
మరి కొన్ని చర్చెస్ దగ్గర నేను రీసెంట్గా మేము ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాచ్మెన్ చెప్తున్నాడు, మేము భోజనం చేయడానికి కూర్చోబోతున్నాము, అమ్మ ఇక్కడ మీరు ఏమి డ్రింక్స్ తెచ్చుకోవద్దు, ఇక్కడ ఎవరు బాటిల్స్ తెచ్చుకోవద్దు అంటే నేను షాక్ అయిపోయాను. ఏంటండి ఏం బాటిల్స్ అని అంటే ఆయన విస్కీ బాటిల్స్ అంటున్నాడు. అంటే ఇక్కడికి ఎంతోమంది క్రైస్తవులు వస్తారు, మరి ఇక్కడ వాళ్ళు గుళ్ళో ప్రార్థన చేసుకొని బయటకు వస్తారు, కానీ ఇక్కడికి వచ్చి డ్రింక్ చేస్తారండి, ఇది పరిశుద్ధ స్థలం కదా అని చెప్పాడు. అవును కదా, మరి చూడండి అలాంటి వాళ్ళు క్రైస్తవులు అంటారా? మనం దేవుని సన్నిధికి వెళ్ళి గుడిలోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి బయటకు వచ్చి మనం డ్రింక్ చేస్తే మరి అది దేవుని రాజ్యానికి మనం వెళ్తామా? పరిశీలించుకోవాలి ప్రియులారా. ఈరోజు ఎవరైనా సరే మీలో అలాంటి తాగుడు వ్యసనం ఉంటే సమర్పించండి, తీసేయండి. రక్షణ వస్త్రాన్ని మీరు కప్పుకోవాలి, పరిశుద్ధ వస్త్రాన్ని కప్పుకోవాలి. మీలో ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నట్లయితే వదిలిపెట్టేసేయండి, వాటన్నిటిని వదిలిపెట్టేసేయండి. లేకపోతే యేసు ప్రభు అంటారు, ఇదిగో ఇతనికి రక్షణ వస్త్రం లేదు, నువ్వు రక్షణ వస్త్రం లేకుండా నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు, అతని దగ్గర సమాధానం లేదు, ఇతన్ని బయటికి నెట్టివేయండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు అతన్ని బయటికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట అంటే చీకట్లో పడేశారు. అంటే అది నరకం అన్నమాట. అంటే నా ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభు మార్గములో నిజముగా మనం నడవకపోతే, మన పాపాలను మనం విడిచిపెట్టకపోతే, మన అలవాట్లు మనం మార్చుకోకపోతే మనం రక్షణ వస్త్రాన్ని పొందుకోలేము, పరిశుద్ధ వస్త్రాన్ని మనం పొందుకోలేం, అభిషేక వస్త్రాన్ని మనం పొందుకోలేం. అపోస్తలులు అభిషేక వస్త్రాన్ని పొందుకున్నారు ఎప్పుడండి? పెంతెకొస్తు పండుగ దినమున. వారందరూ కూడా పై గదిలో ప్రార్థన చేస్తూ పరిశుద్ధ ఆత్మతో వాళ్ళు నింపబడ్డారు. అగ్ని జ్వాలలు వాళ్ళ మీదకు దిగి వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు ఆ పరిశుద్ధ వస్త్రం, పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వచ్చిందో వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డారు. ప్రియులారా, హల్లెలూయా. మరి శిష్యుల్లాగా మరి మనం పరిశుద్ధ వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకం అనే వస్త్రాన్ని మనం ఎప్పుడైతే కప్పుకుంటామో అప్పుడు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యులంగా తయారవుతాం. ప్రియులారా, ఈరోజు నేను చర్చికి వెళ్తున్నానులే, మా మమ్మీ చర్చికి వెళ్తుందిలే, మా ఆయన చర్చికి వెళ్తున్నాడు, లేదా నా పిల్లలు చర్చికి వెళ్తున్నారు, ఏం పర్వాలేదు, నేను కూడా పరలోకానికి వెళ్ళిపోతాను అనుకోవడానికి లేదండి. నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నావా? నీవు నిజంగా దేవుని వాక్యాన్ని వింటున్నావా? నీవు నిజంగా నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించావా? నీ హృదయంలో యేసు ప్రభు జన్మించాడా? నీ పాపాలన్నీ ఒప్పుకున్నావా? నీ పాపాలన్నీ విడిచిపెట్టావా? యేసయ్య కోసం నువ్వు పని చేయొచ్చు. యేసయ్య కోసం పని చేసి కూడా ఎంతోమంది మరి ధర్మశాస్త్ర బోధకులు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించారు, కానీ వాళ్ళు ఎవరు కూడా పాటించలేదు. ప్రియులారా, యేసు ప్రభు చెప్పాడు, ఈ ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళు వాక్యాన్ని బోధిస్తారే కానీ వీళ్ళు పాటించరు. అలాంటి వాళ్ళలో మనం ఉండకూడదు. ప్రియులారా, అనేక మందికి మనం చెప్పి పౌలు గారు అంటున్నారు, ఎంతోమందికి ప్రకటించి నేను భ్రష్టుడని అయిపోతానేమో అని నేను నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ప్రియులారా, అవును ప్రియులారా, మనం కూడా ఎంతో ఇప్పుడు వాక్యం మేము బోధిస్తున్నామంటే రెండింతల లెక్క మేము అప్పగించవలసి ఉంటుంది. ప్రియులారా, వాక్యం బోధించే వాళ్ళకి చాలా మరి దేవుడు కఠినమైన తీర్పు తీరుస్తాడంట. ఫస్ట్ తీర్పు మరి మాకే ఉంటుందంట, వాక్యం బోధించే వాళ్ళకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వాక్యం బోధిస్తూ ఉన్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం, మనం చర్చికి వెళ్తూ ఉన్నాం, కమ్యూనియన్ తీసుకుంటున్నాం. ప్రియులారా, మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మన జీవితం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ మనలో ఏవైనా చెడు అలవాట్లు ఉన్నట్లయితే దేవుని సహాయం కోరుకోవాలి. ప్రభా, నాకు సహాయం చేయండి, నేను బలహీనురాలను, ప్రభా నాకు శక్తినివ్వండి నాయన. ఒప్పుకుంటే ఆయన తప్పకుండా మన్నించే దేవుడు. ప్రియులారా, మన దేవుడు క్షమించే దేవుడు కదా, కనికరము గల దేవుడు కదా. మరి ఆయన మనల్ని తప్పకుండా అంగీకరిస్తాడు. ప్రియులారా, దొంగవాడు ప్రార్థన చేశాడు, తండ్రి నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, ఇన్ని రోజులు నేను తప్పులు చేశాను, కానీ నువ్వు దేవుని కుమారుడు, నా కోసమే నువ్వు చనిపోతున్నావు, నీ రక్తంతో నన్ను కడుగు అని కుడివైపు ఉన్నటువంటి దొంగవాడు యేసు ప్రభుని ప్రార్థన చేయగా మరి యేసే ఏమన్నాడండి, నేడే నువ్వు నాతో పరలోకంలో ఉంటావు. ఒక పాపాత్మురాలు సీమోను ఇంట మరి ఆయన భోజనం చేస్తూ ఉన్నప్పుడు పాపాత్మురాలు యేసే దగ్గరికి వచ్చింది. యేసే పాదాలను పట్టుకొని ఆమె కన్నీటితో ఆమె కడుగుతూ ఉంది. అయ్యో, నేను చాలా ఘోర పాపిని యేసయ్య, నా పాపాలు మన్నించు అని
ఆమె కన్నీరే ఆమె ప్రార్థనగా, ఆమె కన్నీరే మరి దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి వేడుకుంటూ ఉంది, నన్ను క్షమించమని. సో యేసేమన్నాడు, అమ్మా నువ్వు విస్తారంగా చేసిన పాపాలన్నీ కూడా నేను క్షమించేస్తున్నాను. ఆమె ఎంతో తప్పులు చేసింది, ఎన్నో విస్తారమైన తప్పులు చేసింది, కానీ ఆమె విస్తారంగా దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి మరి దేవుడు ఆమెని క్షమించాడు. హల్లెలూయా. అలాగే సమరయ స్త్రీ కూడా పాపి స్త్రీయే కదండి, మరి ఆమెను కూడా దేవుడు క్షమించాడు, ఆమెని అమ్మా అని పిలిచాడు. అవునా? మరి ఆమెని క్షమించి ఆమెకు రక్షణనిచ్చాడు. మరి ఆమె వెళ్ళి అందరికీ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ యేసే గురించి ప్రకటించింది. మరి పేతురు కూడా, ప్రభువా నేను పాపిని, నా దగ్గర నుంచి వెళ్ళిపో అనేసి ఆయన చాలా పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. కానీ యేసు ఏమన్నాడు, నిన్ను మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తాను. మరి ఎన్నుకున్న తర్వాత కూడా పేతురు మరి 3 సార్లు అబద్ధం ఆడాడు, కానీ ఆయన పశ్చాత్తాపడ్డాడు. ప్రియులారా, మనం మనుషులం, మనం మానవులం, మనలో బలహీనతలు ఉంటాయి. మనం నీతిమంతుడే 7 సార్లు పడిపోతాడంట. ఇంకా అలాంటప్పుడు మనం ఎన్నిసార్లు పడిపోతాం రోజులో. మరి రోజుకి ఎన్నిసార్లు పడిపోయినా మనం చేయాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం, దేవుని సన్నిధిలోకి రావాలి, పశ్చాత్తాపపడాలి. ప్రభా నన్ను క్షమించు, నన్ను మళ్ళీ నాకు పరిశుద్ధ వస్త్రాన్ని నాకు ధరింపచేయండి, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపండి, నన్ను కడగండి దేవా, నన్ను శుద్ధి చేయండి ప్రభా, నీ రక్షణ నా నుండి తీసివేయద్దు ప్రభా అని మనము ఎంతో దీనతతో విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఎప్పుడైతే మనం అలా దేవుని పశ్చాత్తాపంతో అడుగుతామో అప్పుడు తప్పకుండా ఆయన మనల్ని క్షమిస్తాడు. అందుకే మనం క్రిస్మస్ పండుగ ముందు కానీ, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ముందు కానీ మన హృదయాలను పరిశీలన చేసుకోవడానికి మన చర్చెస్లో, మన ప్యారిషెస్లో ప్రార్థన మరి పెడుతూ ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు మన హృదయాలలో జన్మించాలంటే మనము పవిత్రంగా ఉండాలి. మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనలో ఏమైనా తప్పులు ఉన్నాయా సరిచేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి ప్రియులారా. ఆ విధంగా మనం క్షమాపణ అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని క్షమిస్తాడు. హల్లెలూయా. సో ఈ ఉపమానం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు తన కుమారుడైన యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. ఆయన భూలోకంలో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే ఆయన పిలుపుని అందుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఎన్నో రోజుల నుంచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు, మారు మనసు పొందు, నా సన్నిధికి రా. మరి చాలామంది చర్చికి వెళ్ళరండి, వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తారు కానీ వాళ్ళు చర్చికి వెళ్ళరు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తారు. సో అలా ఉండకూడదు, మనం దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమ మనల్ని పిలుస్తూ ఉంది. ఆయన పని చేయడానికి, ఆయన రాజ్యం కట్టడానికి, ఆయన చర్చిలో, ఆయన సన్నిధిలో మనం సేవ చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి మనం ఆయన పిలుపుని అందుకొని వెళ్ళాలి. సో వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. అందుకే మనం 14వ వచనంలో చూస్తున్నాము, పిలువబడిన వారు అనేకులు కానీ పరలోకానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది. ఎంతోమంది ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్నారు కానీ పరలోకానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది. ఆ కొంతమందిలో నీవు ఉన్నావా? ఒక్కసారి ప్రశ్నించుకో నా ప్రియమైన సోదరి సోదరా. కేవలం మనం క్రైస్తవులుగా పిలువబడడం కాదు, మనం పరలోకానికి వెళ్ళే వారిగా మనం ఉండాలి. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అవును ప్రభా, ఎంతోమంది నువ్వు పిలుస్తున్నావు నాయన, కానీ నీ పిలుపును అంగీకరించి విధేయించి సమర్పణతో నీ దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నాయన. ప్రభా, నీవు పిలిచే ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి నాయన. నీ బిడ్డలందరికీ కూడా మారు మనసు దయచేయండి నాయన. దేవా, ప్రతి ఒక్కరిలో ఉన్న పాప బంధకాలను తీసివేయండి నాయన. రక్షణ వస్త్రాన్ని కప్పండి నాయన, పరిశుద్ధ వస్త్రాన్ని కప్పండి నాయన. అయా, నీ బిడ్డలందరి మీద నీ అభిషేక వస్త్రాన్ని కప్పమని ప్రార్థిస్తున్నాను. దేవా నాయన, మాలో ఉన్న ప్రతి ఒక్క పాపాలను తీసివేయండి నాయన. ఈ లోకంలో నాయన మేము కలిసిపోకుండా, అయా నువ్వు పిలిచినప్పుడు మేము సాకులు చెప్పకుండా, అయా ఈలోక పనుల్లో, ఈలోక సంపాదనలో మేము పడిపోకుండా తండ్రి, అయా మేము మొదటి స్థానం నీకు ఇవ్వడానికి, నీ పని చేయడానికి, నీ పిలుపులో మేము ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి నాయన. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, అభిషేకించండి. అయా అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి నాయన.
సంతానం లేని బిడ్డలకు సంతాన వరం దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం కలుగును గాక. విడిపోయిన భార్య భర్తల్ని కలపండి నైనా. త్రాగుడు వ్యసనం నుంచి, అనేక రకాల పాపాల నుంచి, అక్రమ సంబంధాల నుంచి నైనా విడుదల కలుగును గాక తండ్రి. ప్రతి ఒక్క బంధకాలు తెగిపోను గాక, సాతాను కట్లు తెగిపోను గాక. ప్రతి ఒక్కరికి నైనా రక్షణ వస్త్రంతో మేము ఆ పెళ్లి వివాహములో గొర్రెపిల్ల మహోత్సవంలో పాల్గొనే విధంగా నైనా మా అందరినీ కూడా ఆశీర్వదించమని నీకే మహిమా ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.